ఇగో అన్నా 5 రూపాయలు ఎక్కించిన. 5 రూపాయలే కదరా, ఉంచుకుంటే ఏమవుతుంది? మంది పైసలు మనకెందుకు బావా? ఈ పత్తి మాటలకేం తక్కువ లేదురా. చూసింది చాలు కానీ ఇంతకు అమ్మాయిని గుళ్ళే కలిసిన లేదు చెప్పు, చాలా టెన్షన్ అవుతుంది నాకు. చెప్పురా. నేను చెప్పా. చెప్పు. నువ్వు మళ్ళీ ఊకే పత్తి మాట్లాడటం చెప్పా. అరే అన్న చెప్పురా, చెప్పు. అసలు ఆ రోజు రాత్రి నాకు నిద్రే పట్టలే. అభితను కలవాలి, మస్తు మాట్లాడాలి. బా దిల్లంతా బేచైన్ అవుతుంది. ఇంత పొద్దుగా లేచిండేందయ్యా? అవునే, ఈ రోజేదో ఊరు కాలిపోతుంది. ఏ ఊక అన్ని అట్లనే అంటావు నువ్వు. ఊకే వామ్మో, ఏదో అయ్యేటట్టే ఉంది. ఏడికిరా? ఏట్లకి వస్తావా? బయటికి పోయి మనిషిని ఏడికని అడగద్దంటే పెద్ద పీకుడుగడు పీకనికి పోతున్నాడని అడగొద్దంట. జల్దీ రా, ఎద్దును కొట్టి పెట్ట. తండ్రితో ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడే? అంతా నీ లాడు. అక్కడిక్కడ పోయి మధ్యన నన్ను అంటావు. బాగున్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఏడికి 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 అడక్కుంటే సస్తాడా? ఏమైంది దీనికి? అరే మనీ, అరే మనీ, మనీ. ఏం పీకొచ్చిండో? ఏంది శంకర్ నా ఇట్లా వచ్చినావు? సర్పంచ్ సార్ రమ్మంటున్నాడు రా. ఎందుకన్నా? ఏమోరా నాయన, మస్తు గరం మీద ఉన్నాడు. ఆ రెడ్డోళ్ళ పిల్లకి పక్కురోడు లవ్ లెటర్ రాసిండట. అంతూం బలగొడుతుండ్రా నాయన. ఆడిగిట్ట నీ దోస్త్ కాదు కదా? కాదు కాదు, నడు పోదాం బండిది. వెనకాల ఉన్నాడు పో. అరే మనీ, ఎట్లా పిలిచిండో తెలుసా? ఆ మనీ గాని దొలకరా పో అన్నాడ్రా. నాకైతే భయం అవుతుందిరా నాయన. మా ఊరు పిల్ల కావాలా నీకు? అరే మణి, సర్పంచ్ సాబ్ నీ కొరకే చూస్తుండ్రా, పోరా. టర్రస్తావరా పిల్లకు? ప్రేమ కావాలన్నారా నీకు? ఛాతీ ఏంది, నువ్వేంది? అరే మణి, అది తీసుకో. తీసుకోరా. ఈసారి కొట్టు వదిలేస్తున్నా బిడ్డ. ఇంకోసారి ఏ పిల్ల జోలికైనా పోయినావో వంద పెడతా నేను. తీసుకపోండి. రెడీ, నువ్వేం భయపడకు, నేనున్నా. చదువురా. బియ్యం 50 కిలోలు, కందిపప్పు 10 కిలోలు, గోధుమ పిండి 10 కిలోలు, చక్కెర 5 కిలోలు, మంచినూనె 2 కిలోలు, కారపొడి కిలో, ఉప్పు కిలో, చింతపండు 1/2 కిలో, పల్లీలు 1/2 కిలో, పుట్నాలు 1/2 కిలో, అల్లం వెల్లిగడ్డ 1/2 పావు, జీలకర్ర చటాకు, ఆవాల చటాకు. ఎల్లుండి గుళ్ళో అన్నదానం అంటారా? ఆ సామాన్ అంతా దగ్గరుండి అపోయపు. ఆ చిట్టి ఇద్దామని పిలిచిన. నా బిడ్డను రాయమంటే అగో అట్లా రాసి విమానం చేసి పెట్టింది. ఏం పిల్లలో ఏమో. ఆ సంగతి ఏందో చూడు. నేను చూసుకుంటాను. రెడ్డి, ఈరోజు నీ బిడ్డ, రేపు నా బిడ్డ. ఉరలొద్దు కొడుకుల్ని.
ఒక దిక్కు అబిత, ఒక దిక్కు అలయ్య. జాతి ఏంది నువ్వేంది అబిత ముందు అలయ్య ఓడిపోయింది, ప్రేమ ముందు భయం ఓడిపోయింది. భయపడ్డావా? లేదు, భయం నుండి బయటపడ్డా. వస్తా అన్నావు, రాలే. ఐదు రోజుల వరకు నేను బయటికి రాలేను, ఫోన్లో మాట్లాడదాం. అరే మణి, ఇంకా పోలేదా రాను? అలాగే సామాన్ల చీటీ పడిపోయిందని ఇందాక తీసుకుని వచ్చిన. వస్తా. అది ఇక్కడికి ఒకసారి తీసుకురారా ఇక్కడికి. అయ్యా ఎమ్మెల్యే సాబ్ ఫోను. అలా 2 ఐటమ్లు రాసేది మర్చిపోయిందిరా. ఆ శంకర్ గాని చెప్పి పంపిస్తా పో. అబిత, ఇంకొక రోజైతే మనం కలుస్తాం. బా, నాకైతే మనసులో మస్తు గులుగులైతుంది. గులగులనా? ఆయన ఎవరు చెప్పారు కలుస్తా అని? అదేంది, 5 రోజులు బయటికి రానన్నావు కదా, రేపటితోని 5 రోజులు అవుతాయి కదా. రాలేనన్నా, కలుస్తానన్నా. బా, అవును, నువ్వు మా నాయనని ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తా? అన్నా అంట. మా నాయన నీకు అన్నైతే మరి నేను నీకేమైతా? మీ అయ్యా నాకు అన్నైతే నువ్వు నా బిడ్డవా? అద్దే, ఇగో పంచే అట్లా పిలుచుడు మంచిగా ఉండదు. మరి ఇంకేమని పిలవాలి? మామాను. మామనా? హా, లేకుంటే అంకులను. ఏ ఊక మజాక్ చేస్తున్నావా? ఇగో మజాక్లేదు రజాక్లేదు, నువ్వు అట్లా పిలవాలి అని నేనాలే, అప్పుడే కలుస్తా. నేనట్లా పిలవా? నేను కలవా? అరే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంది? ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదు. హలో హలో అబిత, అట్లా ఫిట్టింగ్ పెట్టింది. ఫిట్టింగ్ కాదు అది, ఫైటింగ్. నీకు వాళ్ళ అయ్యకు మధ్యలో. ఇంతకు మామ అని పిలిచినవారా? మా మావ సంగతి తర్వాత, ముందు మీ మావ వచ్చింది చూసుకో. ఈ బొగ్గులు కూడా మస్తు పిరమైపోయినాయి. అరే మనకి ఇప్పుడు ఇన్ని పైసలు కావాలరా విమానంలో పోవాలంటే. 10,000రా? ఎవరిస్తారా 10,000 మనకు? అరే గోపాల్ సార్ చెప్పిండు కదరా చదువుకుంటే జాబ్ వస్తుందని. చదువుకుందాం రా. గోపాల్ సార్ చదువుకున్నాడు, మరి విమానంలో పోయిండా? మరేం చేద్దాం రా? పని చేద్దాం రా, పైసలు వస్తాయి. రేయ్ ఆడేం చేస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మా, మేము కూడా పనికి వస్తామమ్మా. పనికా? ఇప్పుడు పని చేసి ఏం పడుస్తారా? ఏమైనా తిని ఆడుకోపోర్రి, మళ్ళీ 2 నెలలు అయితే పడిపోవాలి. పనికి పోతారంట పనికి. అన్నా మాకేమైనా పని ఉందా? అరే బుడ్డగా లేకున్నారు, మీరేం పని చేస్తారా? ఏ పనైనా చేస్తాం, 10,000 ఇస్తే. 10,000 ఇస్తేనా? అరే రోజుకు చెరకు రూపాయి ఇస్తా, ఐటికెళ్ళని జమాయించాలి, జమాయిస్తారా? చెరొక రూపాయి అంటే 10,000 కానికి ఎన్ని రోజులు అవుతుందన్నా? అరే 10,000 కావాలంటే మీరు నా అంత కావాలరా? చల్ మాకేమొద్దు, నడురా. 10,000 ఇస్తే చేస్తాం. ఎవడు రమ్మనుడు, ఎవడు బొమ్మనుడు? ఓ బిడ్డ జరిగిది లేపు. 10,000 ఇస్తే మేము లేపుతాం. వాడికి గీదానికి 10,000? అరే మనకు ఒకసారి 10,000 ఎవరు ఇయ్యర్రా? ఏ పని దొరికితే అది చేద్దాం రా.
ఆ ఇటుకల బట్ట దగ్గర కొద్దురా